హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు స్పై వ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా హెల్త్కి మంచిదైన టమాటా మునక్కాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం టమాటాలు, మునక్కాయలు, ఒక ఆనియన్, కరివేపాకు తీసుకోండి. కడాయిలో నూనె వేసుకొని నూనె వేడయ్యాక తాలింపు గింజలు వేసి ఫ్రై అయ్యాక ఆనియన్ వేయండి. అందులోనే కరివేపాకు కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోండి. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలండి. ఆనియన్ కలర్ చేంజ్ అయ్యాక ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మసాలాస్ అన్నీ అది మీ ఇష్టం అండి. మీరు తినగలిగితే వేసుకోవచ్చు, లేదా తినాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే మీరు ఓన్లీ కొబ్బరి కారం వేసుకొని అయినా చేసుకోవచ్చు అండి. ఎలా చేసుకున్నా టేస్టీగానే ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఇందులో టమాటాలు వేసుకోండి. టమాటాలు వేసుకొని ఒక స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. బాగా కలిపి మూత పెట్టుకొని కొంతసేపు ఉడికించుకోవాలండి సిమ్లో పెట్టుకొని. అప్పుడే దీనిలో ఉన్న వాటర్తో ఇది బాగా మగ్గిపోతుంది. వాటర్ వేస్తే టేస్ట్ రాదండి. కర్రీ చూసుకొని కుక్ చేయండి. మునక్కాయలు తినడం వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 50% కర్రీ ఉడికాక మునక్కాయలు వేయండి. ముందే వేస్తే అవి బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఎందుకంటే టమాటాలు కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మునక్కాయలు వేసి అవి కూడా బాగా కుక్ అయ్యాక టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. నాకు సరిపోలేదని నేను యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఇందులో 1.5 స్పూన్ కారం వేసుకోండి. కారం అనేది మీ టేస్ట్కి తగినట్లు వేసుకోండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి యాడ్ చేశాను కాబట్టి చూసి వేసుకుంటున్నాను. ఇందులోనే ధనియాలు, జీలకర్ర పౌడర్ ఒక 1.5 స్పూను వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుందండి. 2 మినిట్స్ మగ్గాక మీరు తీసేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమాటా కర్రీ రెడీ.